నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. చిన్నశంకరం మల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సహాయకులకు ఆర్డబ్ల్యూఎస్ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు 2వ రోజు చేతి పంపు మరమ్మతులు మరియు చేతి పంపు పనితీరుపై శిక్షణ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాలలో గతంలో పూర్తిగా చేతి పంపులు ఉండేవని, ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయని, వాటిని బాగు చేయించేందుకు ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో గ్రామంలో ఉండే మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మన గ్రామీణ మంచినీటి శిక్షణ జరుగుతుంది, మంచినీటి సహాయకుల శిక్షణ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ హ్యాండ్ పంప్ యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు హ్యాండ్ పంపులు ప్రతి గ్రామానికి చాలా హ్యాండ్ పంప్ ఉండేది. ఈ హ్యాండ్ పంప్ అనేది ఎటువంటి పవర్ కరెంట్ అని అవసరం లేకుండా మాన్యువల్గా నీటిని మనం తీసుకునే వాళ్ళము. దానివల్ల నీకు 100 ఫీట్ల నుండి నీళ్లు ఈ హ్యాండ్ పంప్ ద్వారా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు చాలా మటుకు హ్యాండ్ పంపులు లేవు. వాటిని భావితరాలకు చూపించాలనుకుంటే మనం హ్యాండ్ పంప్ను కాపాడాలి. ఆ హ్యాండ్ పంప్ల పైన ఎట్లా రిపేర్ చేయాలి, ఎటువంటి రిపేర్లు వస్తాయి, ఆ రిపేర్ల గురించి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమంలో మనకు ఈ మధు అని మాస్టర్ ట్రైనర్ వచ్చిండు. ఆ మధు ఈరోజు మనకు ఈ హ్యాండ్ పంప్ల పైన శిక్షణ అందరికీ శిక్షణ ఇస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఊరికి కొన్ని కాపాడాలి. ఎందుకంటే గ్రామంలో ఒకప్పుడు మొత్తం హ్యాండ్ పంపులు ఉండేది. ఇప్పుడు మార్చాము, కానీ హ్యాండ్ పంపులు తగ్గిపోయినాయి. వాటిని కాపాడడానికి మనంతా మనం రిపేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నాం. ఉన్నారా? ఇగో బిట్టు మీద రోజులు బిట్టు తీయండి. అదే 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 ఉందా? బిట్టు ఉందా? ఇగో ఇట్లా వేయాలి, ఇట్లా వేయాలి, తినడానికి ఇట్లా వేయాలి. రొట్టె కావచ్చు, చక్క కావచ్చు, ఎక్క తేవచ్చు, తక్క తేవచ్చు. ఇదో అందులో ఉంది ఇంత ఇచ్చిన తర్వాత ఖాళీ పిడి చేయడానికి పని సెట్ పట్టుకో, ఖాళీ పిడి చేయడానికి